ఎస్వీ రంగారావుకి భారతరత్న వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడ హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్వీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఎస్వీ రంగారావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఆయన మహోన్నత నటుడని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడికి గుర్తింపు తెచ్చిన నటుల్లో ఎస్వీ రంగారావు ఒకరని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు భారతరత్న అవార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రంగారావుకి భారతరత్న వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహానటుడిని మళ్ళీ మన తెర మీద ఈ రోజు వరకు చూడలేదన్నలో అతిశయం లేదు. ఆయన నటించిన పాత్రల్లో కన్నీరు తెప్పించే పాత్ర పన్నండి కాపురం గాని, మరి తాత మనోడు గాని మనం రోధించిన సందర్భం చిన్న వయసులో. అలాంటి మహానటుడు, పౌరాణిక నటుడు, మరి యమధర్మరాజు పాత్ర తిరుగులేని నటుడు. మరి అలాంటి నటుడికి ఇవాళ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కూడా నేను కూడా భావిస్తూ, ఈ రోజు ఏదైతే అడిగారో మీరు, నేను ఈ రోజే నా లెటర్ హెడ్ మీద భారత రత్నకి డిమాండ్ చేస్తూ మీరందరూ రిక్వెస్ట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీజీకి, మరి బీజేపీ పార్టీకి ఈ రోజే నా లెటర్ మీద అందజేస్తాను. అదేవిధంగా సీఎం గారికి అయితే మేము ఎల్లప్పుడు ఇస్తాం. మరి భారత రత్న ఇవ్వాలంటే మరి మనం ఎంపీ గారికి ఇవ్వాలి కాబట్టి నేను కూడా ఆయనకి రిప్రజెంటేషన్ చేస్తూ ఆ లెటర్ని మరి లోకల్ నాయకుడు తాతాజీ గారికి, మరి సోమేశ్వర గారికి, బీజేపీ పార్టీ మీద కూడా ఈ బుధస్కంధాల మీద వేసుకోండి. మరి ఇది నేను చేసేది ఈ రోజే చేస్తాను. మళ్ళీ ఇప్పుడే నాకు కూడా వస్తే ఆ లెటర్ని టైప్ చేయించి 2 కాపీలు చేసి, ఒకటి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, ఇక్కడున్న మన మంత్రి గారు ఎవరైతే వర్మ గారు ఉన్నారో, శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి ఆయన కూడా రిక్వెస్ట్ గా ఒక లెటర్ రాసి, మరి ఇది ఒక మహానటుడికి మనం చేసుకునే చిన్న సత్కారం. ఆయన లేనప్పుడు ఏంటి అని అనుకోవచ్చు. లేకపోయినా చాలా మందికి వాళ్ళ పద్మశ్రీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనుషులు చనిపోయిన తర్వాత కూడా మహావీర చక్ర తీసుకునే వాళ్ళు ఉన్నారు, భారత రత్న తీసుకునే వాళ్ళు ఉన్నారు. దాంట్లో భాగంగా కన్సిడర్ చేసి మరి ఎస్వీ రంగారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి నేను కూడా ఒక శాసనసభ్యుడిగా మా తాడిపూడి కాన్స్టిట్యున్సీ ప్రజల అభిలాష మేరకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఈ 5 సంవత్సరాల్లో పడ్డ కష్టాలన్నీ బయటకు వచ్చినాయి. ఈవేళ ఆంధ్రుల అభిమాన నటుడు ఆయన నర్తనశాలలో ప్రదర్శించిన నటనకు ఆ రోజునే మరి ఆయనకి మరి జాతీయ అవార్డు ఇవ్వాలి. ఎందుకనో మరి ఈ అవార్డుల విషయంలో మరి ఎస్వీ రంగారావు గారి పట్ల చిన్న చూపు చూడటం జరిగింది. రానున్న రోజుల్లో మిత్రులందరూ కోరిన కోరిక మేరకు భారత రత్న ఖచ్చితంగా మరి ఎస్వీ రంగారావు గారికి ఇవ్వాలని చెప్పి దీని డెవలప్మెంట్ కోసం శాసనసభ్యులుగా